హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్కే కౌసర్. నేను వచ్చేసి మీ ముందుకు ఒక ఫస్ట్ టైం ముస్లిం స్టైల్ మటన్ బిర్యానీ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి రెసిపీ. ఇక్కడ వచ్చేసి నేను దాల్చిన చెక్క, లవంగం, యాలుకలు, ఇంకా ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నాను, కొత్తిమీర, పుదీనా. నేనైతే ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసేసుకొని ఒక కొంచెం సరిపడ దాల్చిన చెక్క, లవంగాలు, ఒక యాలుక అండ్ ఉల్లిపాయలు వేసేసుకున్నాను. ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే మనం సాల్ట్ అనేది వేసుకోవాలన్నమాట. నేనైతే కొంచెంగా సాల్ట్ కూడా వేసాను. దాని తర్వాత టమాటోస్, అల్లం వెల్లుల్లి మసాలా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఈ పచ్చివాసన అంతా పోవాలన్నమాట, లేదంటే అసలు బిర్యానీ అనేది టేస్ట్ అనేది ఉండదు. ఇదంతా బాగా కలుపుకోవాలండి, లేదంటే మాడిపోతూ ఉంటుంది. మొత్తం కలుపుతూనే ఉండాలి. మసాలా అంతా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. ఇది ఫస్ట్ మెయిన్ థింగ్ అండి. ఇది మీరు ఎంత బాగా కలుపుకొని మసాలా పచ్చివాసన పోతే చాలా బాగుంటుంది బిర్యానీ టేస్ట్ అనేది. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. తర్వాత నేను దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసేసుకున్నాను. తగినంత కారం. నేనైతే కారం ఎక్కువే తింటానండి, అందుకని నేనైతే కొద్దిగా కారం ఎక్కువే వేసాను. దాని తర్వాత పసుపు తగినంత. ఆల్రెడీ నేను కొద్దిగా ఉప్పు ఫస్ట్ వేసాను కాబట్టి తర్వాత చూసుకొని వేసుకుందామని వేయలేదు. అండ్ ఇదంతా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇదైతే మీకు కింద మాడకూడదండి, కింద మాడకుండా కలుపుకుంటూనే ఉండాలి. బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమం అనేది మనకి. దీని తర్వాత అయితే నేనైతే శుభ్రం చేసుకున్న మటన్ అయితే నేను వేసేసాను. ఈ మటన్ వేసిన తర్వాత ఇదంతా మనకి బాగా మిక్సింగ్ అవ్వాలండి. మనం వేసిన అన్ని మసాలాలు కూడా ఈ మటన్కి మొత్తం అంతా బాగా పట్టాలన్నమాట. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా కలిపేసుకోవాలి. చూడండి, నేనైతే బాగా కలిపేసుకున్నాను. నేనైతే ఇక్కడ 1 kg మటన్ తీసుకున్నానండి. చూడండి, ఈ విధంగా అయితే నేను కలిపేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇదంతా మీకు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టండి. మరీ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కింద అనేది మాడిపోతుంది, మటన్ కూడా మాడిపోతుంది, బిర్యానీ అనేది టేస్ట్ అయితే ఉండదు అస్సలు. దీంట్లో నేను కొద్దిగా ఉప్పు అయితే వేసానండి, సరిపడా ఉప్పు వేసాను. మీరు ఒకసారి చెక్ చేసుకొని వేసుకుని అండ్ ఒక గ్లాస్ వచ్చేసి నేనైతే వాటర్ అయితే యాడ్ చేశాను విజిల్స్ పెట్టడానికి. మటన్ అనేది నేను ఫస్టే ఉడికించుకుంటున్నాను కాబట్టి ఈ ప్రాసెస్ అయితే నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను అనమాట. నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసి మొత్తం అంతా బాగా కలుపుకుని కుక్కర్ అయితే నేను విజిల్ పెట్టేశానండి. ఒక 4 to 5 విజిల్స్ పెట్టేశాను, ఎందుకంటే కొంచెం మరీ అంత లేత మాంసమే, మరీ ఎక్కువ వదులుగా లేదనమాట. సో నేనైతే ఒక 4 to 5 విజిల్స్ అయితే నేను పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి ఇంకో బాండీలో నేనైతే గరం మసాలా, హోల్ గరం మసాలా అండ్ స్టార్ పువ్వు ఉంటుంది కదా, బిర్యానీ పువ్వు, అది కూడా వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మొత్తం వేసేసుకుని బాగా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి మసాలా, టమాటాస్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకున్నాను. ముందుగా నేను పెట్టుకున్న మటన్ బాయిల్ ఉంది కదా, అది కూడా దీంట్లో వేసేసుకున్నాను అనమాట. దీంట్లో షిఫ్ట్ చేసాను. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యింది, అందుకని నేను చెప్పానండి. దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా అయితే నేను వేసుకున్నాను. వేసుకుని బాగా కలుపుకున్నాను అనమాట. ఇది కొంచెం దగ్గర పడే వరకు కలుపుకోవాలి. దగ్గర పడిన తర్వాత నేనైతే సరిపడా వాటర్ అయితే వేసేసాను ఎసరు పెట్టడానికి. ఎసరైతే వచ్చేసింది. చూడండి, ఎసరు వచ్చేసిన తర్వాత నేనైతే బియ్యం అంతా షిఫ్ట్ చేస్తున్నాను. ఎసరు బాగా మరిగిన తర్వాత బియ్యం అయితే వేయండి, లేదంటే మంచిగా రాదు బిర్యానీ. ముద్దలా అయిపోద్ది మొత్తం అన్నం అంతా. ఇలా వేసుకుంటే మనకి ఎసరు బాగా వస్తే కనుక బియ్యం వేసుకున్న తర్వాత మనకు పొడి పొడిగా అనేది ఉంటుంది కొంచెం. నేనైతే ఇక్కడ బాస్మతి అండ్ నార్మల్ రైస్ కూడా యాడ్ చేశానండి. 2 మిక్స్ చేశాను. హాఫ్ బాస్మతి, హాఫ్ నార్మల్ రైస్.
ఇదంతా వేసుకున్న తర్వాత మనమైతే ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఎక్కువ కలుపుకుంటే మనకి బియ్యం అనేది కూడా విరిగిపోద్దనమాట. అందుకనే మనం జాగ్రత్తగా చూసుకొని కలుపుకోవాలి. చూడండి ఆయిల్ అనేది మనకి తేలుతుంది. నేనైతే దీంట్లో నెయ్యి కూడా వేశాను. నెయ్యి కూడా ఫస్టే నేను స్టార్టింగే నెయ్యి వేసాననమాట. నెయ్యి కూడా బాగా వేస్తే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మొత్తం అంతా వేసేసిన తర్వాత మనకి రైస్ అయితే ఉడుకుతుంది. చూడండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. మందంగా ఉన్న అడుగు అంటకుండా ఉండేదే పెట్టుకోండి మీరు గిన్నె. కొంచెం మందంగా ఉండే గిన్నె పెట్టుకోండి. తర్వాత అయితే చూడండి మన ఫైనల్ బిర్యానీ అయితే మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ముస్లిం స్టైల్. ఇలాంటి మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.